అనకాపల్లి సభ ముగియగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొమ్మసిల్లి పడిపోయారు. గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇవాళ ఆయన అనకాపల్లిలో భారీ రోడ్ షో అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. సభ ముగియగానే ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. అనకాపల్లి సభ ముగియగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొమ్మసిల్లినట్టు తెలుస్తుంది. ఆయన సభా వేదిక నుంచి తిరుగు ప్రయాణంలో కారులో వెళుతుండగా విశాఖ ఎయిర్పోర్ట్కు కారులోనే సొమ్మసిల్లి పడిపోయారు. గత 2 రోజులుగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇవాళ ఆయన అనకాపల్లిలో భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఇక బహిరంగ సభలో కూడా మాట్లాడారు. సభ ముగిసిన వెంటనే ఆయన విశాఖ ఎయిర్పోర్ట్కు కారులో ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో కారులోనే ఆయన సొమ్మసిల్లినట్టు తెలుస్తోంది. అయితే ఆయన తర్వాత కొంత కుదుట పడ్డారు. తర్వాత హైదరాబాద్కు బయలుదేరారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. ఆయన ఈరోజు అనకాపల్లిలో రోడ్ షో అలాగే భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం ఆయన తిరుగు ప్రయాణంలో విశాఖ ఎయిర్పోర్ట్కు వెళ్తూ కారులో కొంత అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారంటూ కూడా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన కొంత కుదుటపడి తిరిగి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. ఆయన హైదరాబాద్కు పయనమయ్యారంటూ కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు.
శివ ప్రస్తుతానికి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కూడా తన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఎందుకంటే గతంలో పిఠాపురంలో ప్రచారం చేసినప్పుడు కావచ్చు, దాని తర్వాత కావచ్చు, ఆయనైతే 2 రోజులు గ్యాప్ తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయనకైతే అనారోగ్య సమస్యలు ఉన్నట్టు మధ్యలో హైదరాబాద్ వెళ్ళి ఒకసారి చికిత్స కూడా చేసుకున్నారు. అయితే దాని తర్వాత ఏదైతే 2 రోజుల క్రితమే ఇక్కడ వారాహి విజయ బేరి యాత్ర అయితే ఇక్కడ స్టార్ట్ కావాలి. కానీ ఆయనకున్న అనారోగ్య సమస్యలు, అదే ఏదైతే బాడీ వీక్ గా ఉండడం కావచ్చు, ఫీవర్ తో ఎక్కువ బాధపడడం కావచ్చు, 2 విషయాలు చూసుకునేటప్పటికీ ఆయన కాస్త 2 రోజులు బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే అనకాపల్లిలో ఈ రోజు 4 గంటలకు అయితే ఆయన ఏదైతే హెలికాప్టర్ ద్వారా రావడం జరిగింది. వచ్చిన తర్వాత దాంట్లో బైక్ ర్యాలీ ఈయనైతే రావడం జరిగింది. బైక్ ర్యాలీ నుంచి ఎప్పుడైతే వస్తున్నారు, వచ్చిన సమయంలో కూడా తానైతే కాస్త బాడీ వీక్ గా ఉంటుంది, ఇబ్బంది పడడం జరిగింది. అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ వీళ్ళంతా ఎవరైతే అభివాదం చేస్తున్నారో వీళ్ళందరికీ సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి తిరిగి రిప్లై ఇవ్వడానికి కూడా తనకు ఓపిక లేదంటూ కూడా ఆయన అయితే ఒక మాటల సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే హెలీప్యాడ్ దిగిన తర్వాత నుంచి ఆయన ఏదైతే కారు ఎక్కిన తర్వాత ఓపెన్ టాప్ లో రావడం జరిగింది. వచ్చిన తర్వాత నుంచి కూడా దారి పొడుగున ప్రతి ఒక్కరికి కూడా ఆయన మొహంలో చూసుకుంటే అభివాదం చేస్తున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయనకి ఏ విధమైన శక్తి సామర్థ్యాలు సహకరించట్లేదని మనం పూర్తి స్థాయిలో అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఆయన ఏదైతే సభాస్థలికి చేరడానికి ఉన్న సమయం ఉందో ఆ సమయం వరకు కూడా ఆయన ఇబ్బంది పడుతూనే వచ్చాడు. అయితే సభాస్థలికి చేరుకున్న తర్వాత కూడా వారాహి వాహనం పైన ఎక్కేందుకు ప్రయత్నం చేసేటప్పుడు కూడా కాసేపు వారాహి వాహనంలోనే ఆయన సేద తీరడం జరిగింది. దాంట్లో ఎవరైతే నాయకులందరూ చేరుకున్నారో, కొనదాల రామకృష్ణ కావచ్చు, అదేవిధంగా సీఎం రమేష్ కావచ్చు, అదేవిధంగా పీలా గోవింద్, ఇటువంటి నాయకులు ఎవరైతే చేరుకున్నారో వీరందరినీ కూడా కాసేపు మీరు ఆగండి, నాకు కాస్త అస్వస్థతగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కనుక మీరందరూ కాస్త ఆగండి అని కూడా అని చెప్పడం జరిగింది. దాని తర్వాత 15 నిమిషాలు లేటుగా కూడా వారాహి వాహనం పైకి వెళ్ళడం జరిగింది. అయితే ఏదైతే స్పీచ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, తనకి కాస్త అస్వస్థతగా ఉంది, ఎందుకంటే ఎండల ప్రభావం వల్ల నాకైతే కాస్త ఇబ్బందిగా ఉంది, కానీ మీ అందరి కోసం నేనైతే అనకాపల్లి వచ్చాను, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం వచ్చాను, ఉత్తరాంధ్రని మొత్తం కూడా ఏ విధంగా చూడాలనుకుంటున్నాను, ఇప్పుడు అది ఆ పరిస్థితి లేదు, అందుకోసమైన కూటమితో నేను జత కట్టాను అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ యొక్క సభాస్థలిలో జరిగిన పరిణామాలన్నీ ఒకసారి పక్కన పెడితే ఆయన సభాస్థలి నుంచి ప్రసంగం ముగిసిన తర్వాత బయటికి వచ్చి కారులో ఉండేటప్పుడు, కారులో ఎప్పుడైతే ఎక్కారో కారులో ఎక్కగానే స్పృహ కోల్పోయారు. అంటే ఏ విధంగా అయితే కారులోకి ఎక్కిన వెంటనే ఆయన అయితే బ్యాక్ ఎప్పుడు కూడా చూసుకునేటప్పుడు ఫ్రంట్ సీట్ లో కూర్చుంటారు. ఎందుకంటే ఫ్రంట్ సీట్ లో కూర్చునేటప్పుడు ఎవరైతే అభిమానులు కార్యకర్తలు వీరందరూ ఉంటారో వీరందరికీ సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరికీ అభివాదం చేస్తూ వాళ్ళందరం కూడా పలకరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితి ఏది లేకుండా కేవలం ఆయన బ్యాక్ సీట్ లో కూర్చోవడం జరిగింది. ఎప్పుడైతే బ్యాక్ సీట్ లో కూర్చున్నారో అప్పుడే డ్రైవర్ కావచ్చు, వ్యక్తిగత సహాయకులు కావచ్చు, మిగతా బాడీ గార్డ్స్ కావచ్చు కాస్త అనుమానం వచ్చింది, అసలు ఎందుకు కూర్చుంటున్నారు మీరు బ్యాక్ సైడ్ అనేది. అంటే క్వశ్చన్ చేయలేనప్పుడు కూడా బ్యాక్ డోర్ తీయాలి అని చెప్పి ఆయన 2-3 సార్లు కూడా విన్నవించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే బ్యాక్ డోర్ తీసిన తర్వాత బ్యాక్ సీట్ లో ఒక్కసారిగా కూడా కుప్పకూలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా మనకున్న సమాచారం ప్రకారం అయితే మనం చూసుకోవచ్చు. అయితే కాసేపు కూర్చున్న తర్వాత ఆయన సొమ్మసిల్లి పేరని తెలిసిన తర్వాత దానికి కొంచెం వాటర్ గానీ మిగతావి కానీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇమీడియట్ గా తనైతే హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కూడా వ్యక్తిగత సహాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే పర్సనల్ డాక్టర్ ఉన్నారో ఆయన కూడా చాలా పర్సనల్ గా చెప్పడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా పిఠాపురంలో ఏదైతే ప్రచారంలో పాల్గొన్నారో అప్పుడు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఎండల కారణంగానే ఈయనైతే చాలా ఇబ్బంది పడుతున్నారు, వడగాల్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కూడా సభకు సంబంధించినంత వరకు కూడా చుట్టుపక్కల ఈ రోజు అనకాపల్లి సభకు చూసుకున్నప్పుడు కూడా చుట్టుపక్కల చాలా కొన్ని లక్షల మంది కూడా ఆ సభకి హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఎండ తీవ్రత, ఒకవైపు వడగాల్పులో, ఇంకోవైపు ఉక్కపోత, వీటితో పాటు అభిమానుల తాకిడి చాలా ఎక్కువగా ఉండడం వల్ల పూర్తి స్థాయిలో అక్కడ కూడా తానైతే ఇబ్బంది పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన కారులోకి వెళ్ళిన తర్వాత స్పృహ కోల్పోయారంటూ కూడా చెప్పడం జరుగుతుంది మనకు తెలిసిన సమాచారం ప్రకారం. అయితే ఈయన ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అనకాపల్లి నుంచి విశాఖ ఎయిర్పోర్ట్ కి అయితే తీసుకురావడం జరిగింది. విశాఖ ఎయిర్పోర్ట్ లో ఈరోజు
ఏదైతే లాస్ట్ ఫ్లైట్ ఉంటుందో 9:30 నుంచి 10:15 ఉంటుంది, దాంతోపాటు ఏదైతే హెలికాప్టర్ అక్కడి నుంచి రావడం జరిగింది కనుక హెలికాప్టర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందంటూ కూడా అయితే వాళ్ళైతే సమాచారం జనసేనకు సంబంధించిన పార్టీ సమాచారం ఇస్తుంది. ఒకవేళ హెలికాప్టర్ కానీ ఇక్కడ అందుబాటులో ఉన్నట్లయితే హెలికాప్టర్ లో ఇమీడియట్ గా విజయవాడ షిఫ్ట్ చేస్తామని చెప్తున్నారు. లేకపోయినా స్పెషల్ ఫ్లైట్ కూడా ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లో ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్ కి సంబంధించినంత వరకు ఈ స్పెషల్ ఫ్లైట్ లో కూడా పంపిస్తామని చెప్తున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్ కేవలం నేవీ అధికారం దీంట్లో ఉండే డిఫెన్స్ దీంట్లో ఉండే వాళ్ళ ఆధీనంలో ఉండేది కనుక కేవలం 8:30 మాత్రమే అలౌ చేసేవారు. కానీ ఇప్పుడు చూసుకునేటప్పటికి ఇంటర్నేషనల్ అదేవిధంగా నేషనల్ ఫ్లైట్స్ కూడా ఇక్కడ నుంచి అందుబాటులో ఉన్నాయి కనుక 10 గంటల వరకు కూడా అలౌ చేస్తున్నామని చెప్తున్నారు. అదే విషయంలో చూసుకుంటే ఇక్కడ వరకు 10 గంటలు కానీ లేకపోతే 9 గంటలు లాస్ట్ ఫ్లైట్ కానీ లేకపోతే స్పెషల్ ఫ్లైట్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక దాన్ని చూస్ చేసుకుని ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ షిఫ్ట్ చేయాలంటూ కూడా వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏం జరుగుతున్నా ఇప్పటికైతే కాన్వాయ్ అయితే చాలా స్పీడ్ గా రన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ సంబంధించినంత వరకు కేవలం ఫీవర్తో మాత్రమే బాధపడుతున్నారు. అభిమానులు ఎవరు కూడా కంగారు పడుతూ జనసేనకు సంబంధించిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ ఎవరు కంగారు పడద్దు అంటూ కూడా పార్టీ నుంచి సంకేతాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఆయన 4-5 రోజుల నుంచి కూడా ఏదైతే ప్రచారం చేస్తున్నారో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో వడగాల్పుల వల్ల ఎండ దెబ్బలు తగ్గడం వల్ల మాత్రమే ఆయన ఈ విధంగా స్పృహ కోల్పోయారు. కాసేపు తర్వాత లేచి మాత్రం మాట్లాడుతున్నారు. ఆయనకైతే ఎటువంటి ఇబ్బంది కూడా కలగట్లేదు, మీరు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా ఆందోళన చెందొద్దు అంటూ కూడా పార్టీ నుంచి అయితే ఇప్పటికే సంకేతాలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే పవన్ కళ్యాణ్ సంబంధించి కాన్వాయ్ లో ఏదైతే వెళ్తుందో కాన్వాయ్కి సంబంధించి వాళ్ళంతా కూడా ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ వైపు అయితే చాలా శరవేగంగా దూసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరినీ కూడా ఏ విధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ షిఫ్ట్ చేస్తారు, ఇప్పుడు విజయవాడ షిఫ్ట్ చేస్తారా లేకపోతే డైరెక్ట్ గా హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా అనేది మాత్రం సందిగ్ధంలో ఉంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎవరు ఆందోళన చెందొద్దు అంటూ కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ లో జరిగిన ఈ మీటింగ్ సంబంధించి కూడా చాలా భావోద్వేగంతో అదే విధంగా చాలా క్లియర్ కట్ గా ఆయన అసలు ఏం చేయాలనుకున్నాడు, అసలు పార్టీ కోసం ఏం చేయాలనుకున్నాడు, అసలు పార్టీకి ఎందుకు అందరితో కూడా కలిసి రావాలనుకున్నాడు, ఇప్పుడు టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఒకే తాటిపైకి ఎందుకు రావాలనుకున్నారు, అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క విధానాలు ఏంటి, విధి విధానాలు ఏంటి, అసలు ప్రభుత్వం ఇప్పటి వరకు ఉత్తరాంధ్రకి సంబంధించినంత వరకు ఎటువంటి అభివృద్ధి చేసింది, ఎటువంటి అభివృద్ధి చేయాలనుకుంది, అసలు ఎందుకు చేయలేదు, అసలు పవన్ కళ్యాణ్ సంబంధించిన ఆలోచనలు ఏంటి, దీని మీద ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పుడు ఎందుకంటే ఉత్తరాంధ్రంగా ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఉత్తరాంధ్రకు సంబంధించి నేను ఒక విద్యార్థిగా ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాను. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నారో విశాఖపట్నానికి సంబంధించి ఇక్కడ నేర్చుకొని నాకు సత్యానంద్ అని ఒక గురువు ఉన్నారు, ఆ గురువు దగ్గర నేర్చుకొని వచ్చి నేనే ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు, అసలు మీకు ఉన్న సమస్య ఏంటి, ఇక్కడ ఉత్తరాంధ్రలో యువత కానీ లేకపోతే ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ అదే విధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు, జనసేన పార్టీకి సంబంధించి కానీ ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, అందరికీ ఓటేసి గెలిపిస్తే నేను బలంగా ఉత్తరాంధ్రకు సంబంధించి తన గళాన్ని అసెంబ్లీలో వినిపిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, కాస్త అస్వస్థతకు గురయ్యారు, దానికి సంబంధించి కూడా హాస్పిటల్ తరలిస్తున్నాము, రేపెల్లుండిలో కల్లా అదంతా కూడా క్లియర్ అవుతుందంటే కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏదైనా సరే అభిమానులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఆందోళన చెందండి అంటూ కూడా పార్టీ నుంచి అయితే ఓకే రాజు, థ్యాంక్ యూ. రైట్, పవన్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. మనం చూసినట్లయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్య కారణంగా తీవ్ర జ్వరంతో థ్రోట్ ఇన్ఫెక్షన్ తోటి ఏదైతే పిఠాపురంలో ఆయన పర్యటన అనంతరం కూడా చాలా అనీజీగా అనారోగ్య కారణాలతో ఆయన రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ ఇంటి దగ్గరే ఉంటూ కూడా వైద్యం తీసుకోవడం కూడా జరిగింది. అలా ఆరోగ్యం ఆ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు జరిగినటువంటి అనకాపల్లి వారాహి విజయభేరి యాత్రకు అయితే ఆయన పాల్గొనడం జరిగింది. వారాహి విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్న తరుణంలో అప్పటికే ఆయన సభాస్థలికి చేరుకునే సమయంలో కానివ్వండి బయలుదేరినప్పటి నుంచి కూడా ఆయన అనీజీగా ఫీల్ అవడం, ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అంతంత మాత్రాన్ని ఉండడం, అయినా సరే ఎలక్షన్ లో కంపల్సరిగా క్యాంపెయినింగ్ చేసి తన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గెలిపించుకోవాలి,
కూటమి అభ్యర్థులకి గెలుపుకి కారణం కావాలంటూ కూడా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఒకే ఒక ఆలోచనతో ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క అనకాపల్లి సభకైతే చేరుకోవడం జరిగింది. ఆ సభలో ప్రసంగించడం సమయంలో కూడా ఆయన చాలా నీరసంగాను అదొక రకమైనటువంటి అనీజీగా ఫీల్ అవుతూ ఉండడం కూడా ప్రజలందరూ గమనించినటువంటి పరిస్థితి. అలాంటి సమయంలోనే ఆయన సభ పూర్తి చేసుకుని వైజాగ్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న సమయంలోనే మార్గ మధ్యలో కారులోనే ఆయన సమస్యలు పడిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. పక్కనే ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానివ్వండి, అనుచరులు కానివ్వండి, గమ్మడే ఆయన తేరుకునే విధంగా చేయడం, తర్వాత ఆయన ఆరోగ్యం తేరుకుని తదనంతర క్రమంలో ఆయన వైజాగ్ నుంచి హైదరాబాద్ కి బయలుదేరినట్టుగా మనకు తెలుస్తోంది. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎండ తీవ్రత 45 డిగ్రీలు ఉండడం, అదే కాకుండా ఎండలో ఆయన ప్రయాణం అంటే మనం చూడాలి. ఎక్కడ చూసినా సరే ఆయన పవన్ కళ్యాణ్ వస్తున్నాడంటే ఆయన హెలికాప్టర్ దిగినప్పుడు నుంచి కానివ్వండి, విమానాశ్రయం నుంచి కానివ్వండి, భారీ ఎత్తున ర్యాలీలు, భారీ ఎత్తున జనసందోహం ఉండడంతో ఆయన ఎంతసేపు కూడా ఎండలో నుంచి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అపవాదం చేయడం కంపల్సరీ నాయకుడు లక్షణం కాబట్టి అపవాదం చేస్తూ ఆయన ముందుకు సాగుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎండ తీవ్రత వల్ల కానివ్వండి, గతంలో ఉన్నటువంటి అనారోగ్య ప్రభావం తగ్గకపోవడం కానివ్వండి, మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఆరోగ్య పరిస్థితులన్నింటి కూడా ఆయన అధిగమించుకుని మరలా ఆయన ఫీల్డ్లోకి రావాలంటూ కూడా జన సైనికులు అయితే ఆశాభావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జన సైనికులు అయితే ఒక ఇంత ఆందోళనకు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరితగతిన కోలుకోవాలంటూ కూడా గతంలో కూడా అనేక పూజలు అన్ని చేసినటువంటి ఏదైతే జనసేన కేటర్ కానీ అభిమానులు ఉన్నారో మరలా ఇప్పుడు ఈ వార్త తెలవగానే అందరూ కూడా ఒక ఏదైతే పవన్ కళ్యాణ్ అంత క్షేమంగా ఉండాలంటూ కూడా ప్రార్థన చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరలా త్వరితగతిన కోలుకుని మరలా ఎలక్షన్ క్యాంపెయిన్ కి రావాలని మాత్రం కోరుకున్నారు. ఇదంతా కూడా ఎండ తీవ్రత, ఎండ ప్రభావం పవన్ కళ్యాణ్ పైన బాగా పడుతుందని మాత్రం చెప్పాలి. ఆయన ఎందుకంటే ఒక్క వంశంలో కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఆయన కలవాలని ప్రతి ఒక్క అభిమాని కోరుకుంటూ ఉంటారు. అలాంటి క్రమంలోనే ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా సరే గంట అనుకున్నది 2 గంటల తర్వాత 2 గంటల తర్వాత 3 గంటలు అలా టైం ఎక్స్టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అది కూడా ఆయన బాడీ డిహైడ్రేషన్ కి ఇతర అనారోగ్య కారణాలకు కూడా గురి చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సమస్యలు పడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ చేరుకుంటున్నారు. హైదరాబాద్ చేరుకోగానే అక్కడ వైద్యం కూడా అందించుకుని త్వరితగతిన కోరుకోవాలని మాత్రం అక్కడ ఉన్నటువంటి జనసంఖ్య కోరుకున్నటువంటి పరిస్థితి. శివ అయితే సాంబశివరావు, పవన్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఏమైనా ఆయన పర్యటన కానీ ప్రచారం కానీ ఏమైనా వాయిదా పడే అవకాశం ఉందా? జనసేన పార్టీ నుంచి కానీ కీలక నేతల నుంచి కానీ ఈ మేరకు ఏమైనా ఫీల్డ్స్ అందుతున్న సిచ్యువేషన్ ఏమైనా ఉందా? శివ మనం చూసినట్లయితే ఇప్పుడే అంటే కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కి జరిగినటువంటి సిచ్యువేషన్ ఇది. కాబట్టి ఎక్కడో కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కానివ్వండి ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా బయటకు మీడియాకి కానీ ఎటువంటి సమాచారం అయితే అందించినటువంటి పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ సంబంధించి షెడ్యూల్ అయితే రేపు ఎల్లుండి పిఠాపురంలో ఉంది. కానీ ఆ షెడ్యూల్ కూడా రేపు ఎల్లుండి కూడా క్యాన్సిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు, ఆరోగ్యం బాగోలేదు కాబట్టి రేపు ఎల్లుండి కూడా ఆ షెడ్యూల్ అంటే ఉగాది వేడుకలు యాక్చువల్ గా పిఠాపురంలో చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కానీ ఉగాది వేడుకలకి ఆయన అందుబాటులో ఉండేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. షెడ్యూల్ అయితే మాత్రం పూర్తిగా మార్పు ఉంటుంది. ఎందుకంటే ఈ షెడ్యూల్ అనేది ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి కూడా షెడ్యూల్ నిర్ణయించాల్సినటువంటి పరిస్థితి. అంటే ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకోకుండానే ప్రజల్లోకి వెళ్ళాలనే ఆతృతతో ఆయన వచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. ప్రజల యొక్క ఓటు ఏదైతే ఉందో అదంతా కూడా కూటమి అభ్యర్థులకి బలపరిచే విధంగా మనం ప్రయత్నం చేయాలనే ఆలోచనతో ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా తిరుగుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అభిమానులు అందరూ కూడా చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది, ట్రస్ట్ తీసుకోవద్దు అంటూ కూడా పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తులు కూడా ఫ్యాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కానివ్వండి, వ్యక్తిగత కార్యదర్శులు కానివ్వండి ఎటువంటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం అందించలేదు. రేపు మరి కొద్దిసేపట్లో కానీ రేపు కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా వారు ప్రకటన ద్వారా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. శివ ఓకే సాంబశివరావు, థ్యాంక్ యూ.